ఆ ఉన్నతమైనటువంటి నామాన్ని పైకెత్తి పట్టుకుని ఆయన లేఖనాలను మన కుడి చేత పట్టుకుని ఆయన మహిమపరుద్దాం. నా జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది నీవే తండ్రి. నిన్ను హెచ్చించి మమ్మల్ని తగ్గించుకోవడానికి నేర్పయాన్ని ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చులాగిన ప్రార్థన చేద్దాం. బాధలలో నెమ్మదిని కలుగు చేసేటువంటిది దేవుని వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పరిశుద్ధుడా మీ గన్నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయాన్ని నాయన పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరిచాం. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మీ వాక్యంలో ఉండేటువంటి సత్యాలను మాకు తెలియచేయండి. వాటిని గ్రహించగలిగినటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీదైన సేవకుడు మీద నిలవబెట్టారు, మీ వందనాలు. నా నోట మీ మాట ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను బోరుగా వాడుకుని ప్రార్థన చేస్తున్నాం. నా గొంతును ముట్టండి, నా స్వరాన్ని ముట్టండి, గంభీర స్వరాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగినటువంటి దేవా, ఈ ఉదయాన్ని నాయన మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి, మమ్మల్ని మేము నీకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి మీ కృప చూపించి మీరే మైపోతుందా క్రీస్తు నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చొని దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నామండి. ఇప్పుడు వచ్చిన సంఘం అంతటికి మా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి, దేవుడు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుని మందిరం ఈ రీతిగా దేవుని ధ్యానించడానికి, ఆరాధించడానికి దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది. దేవుడు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, కష్టపడి పని చేయడానికి కాళ్ళు చేతులు ఆరోగ్యము అన్నీ ఇచ్చిన దేవుని మందిరానికి వచ్చి ఆరాధించలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు. ఎందుకు అంటే ఇవన్నీ దేవుడు ఇచ్చినటువంటివి అనేటువంటి ఉద్దేశము చాలా మందిలో లేదు. నా బలము, నా శక్తి, నా జ్ఞానము అని వారు అనుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని మందిరానికి రాలేకపోతూ ఉన్నారు. దేవుని మందిరము అని అంటే దేవుడు నివసించేటువంటి స్థలం, ఆయన ప్రసన్నత, ఆయన యొక్క మహిమ ఉండేటువంటి స్థలం. నీకంటే నాకంటే ముందుగా కూడా ఆయన ఇక్కడ నివసించేటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మందిరాలలో నేటి దినాలలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రభువైనటువంటి క్రీస్తు 3వ దినాన్ని పునరుద్ధానుడైన తరువాత 40 దినాలు భూమి మీద మానవులందరికీ కనపరుచుకుని ఆయన తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు వెళ్ళి
అక్కడ నుండి 10 దినాల తర్వాత పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకు పంపించాడు. ఆయన వెళ్ళేటప్పుడే వాగ్దానం చేశాడు, మీరు భయపడకూడి అనేటువంటి మాట చెప్పి మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తున్నాను అని చెప్పి తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రితో పాటు ఉంటున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకు ఆదరణకర్తగా వచ్చాడు. ఎక్కడ ఆదరణ కరువైందో ఆదరణ అనేటువంటిది ఇవ్వడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు వచ్చినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మందిరంలో ఆదరణ తక్కువ అవుతుంది. ఎందుకు అని అంటే భూమి మీద అనుదిన జీవితాలలో ఆదరణ దొరకనటువంటి అనేక మంది ఈ సహవాసంలో ఉంటారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఆదరణ అనుగ్రహించడానికి ఆయన పరిశుద్ధాత్ముడుగా ఈ మందిరంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 7 దీపాల మధ్య 7 నక్షత్రాలను చేత పట్టుకుని ఆయన సంఘాలలో సంచరిస్తూ ఉన్నాడు అని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. ప్రియులారా, ఆయన మన మధ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేటువంటి వారిగా, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇళ్లలో ఉంటే రావు, రోడ్ల మీద తిరిగితే రావు, లేక ఏమి పని లేనటువంటి వారిగా అటు ఇటు తిరిగితే వచ్చేటువంటిది కాదు. దేవుని మందిరాన్ని ప్రేమించి ఆయన ఆరాధనను ఇష్టపడి దేవుని మందిరానికి వస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. కష్టపడి పని చేసుకుంటూ ఉన్నాను, నెలకి జీతం వస్తుంది, రోజు కూలి వస్తుంది, వ్యాపారంలో లాభం వస్తుంది, నాకేంటిలే అని ఇంటిలో మంచం మీద హ్యాపీగా పడుకుంటే ఆశీర్వాదాలు రావు. నీ వ్యాపారం ఏదో ఒక రోజు కూలిపోద్ది, నీ ఉద్యోగం ఏదో ఒక రోజు ఊడిపోద్ది, లేక నువ్వు కష్టపడేటువంటి పని ఏదో ఒక రోజు తీసేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా నేను నా అనేటువంటి ఆ నమ్మకం, వ్యక్తిగతమైనటువంటి నమ్మకం ఎప్పుడైతే పెట్టుకుంటామో దేవుడు దాని ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వడు. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని. ఎందుకు ఒక దినము విశ్రాంతి దినము అన్నాడు? విశ్రాంతి దినం అంటే చేసేటువంటి పనికి విశ్రాంతి, మనకు విశ్రాంతి కాదు. చేసేటువంటి పనిలో విశ్రాంతినిచ్చాడు. ఆ పనిలో విశ్రాంతినిచ్చి ఆ దినము మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించండి అంటూ ఉన్నాడు. ప్రియులారా, మందిరం యొక్క విలువ ఇప్పుడు తెలియదు. పాలు చేయ పడిపోయాక, లేక అన్ని పోగొట్టుకున్నాక, ఏమీ లేదు అనుకున్నాక, నావారు అనేటువంటి వారు ఎవరు లేరు అనిపించిన సమయంలో మందిరం గుర్తొస్తారు. చాలాసార్లు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మందిరానికి వచ్చేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉన్నారు. దేవుడు అందిస్తూ ఉన్నాడు కదా, ఆయన మందిరానికి వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించాలి అనే ఉద్దేశంతో ఏ రోజు కూడా మందిరానికి వచ్చేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఉన్నాము అని అంటే, అన్నీ ఇస్తూ ఉన్నాడు అని అంటే, 3 పూటల 4 పూటల మనం తింటూ ఉన్నాము అని అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు, 78వ కీర్తన మనం చదివితే ఇశ్రాయేలు కొరకు రాస్తూ, వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ పొందుకోలేదు, అయినప్పటికీ ఆయన కృప చూపించి వారికి ఆహారం ఇవ్వడానికి ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చాడు అని రాయబడుతుంది. ప్రియులారా, నువ్వెంత విశ్వాసమైనా ఆయన ఇచ్చే రక్షణ నీకు వద్దు అనుకుని దూరముగా పోయినా నిన్ను పోషించడం ఆయన మానలేదు. ఆయన ఆకాశానికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడంట, అక్కడ నుండి నీకు ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. అక్కడ రాస్తూ ఉంటాడు కదా, వారు ఏం తిన్నారంట? దేవదూతలు తిన్నటువంటి ఆహారాన్ని తిన్నారంట. ఆకాశపు ధాన్యాన్ని వారు తిన్నారు అని లేఖనాల్లో రాయబడుతూ ఉంది. 78వ కీర్తన మనం చదివితే ప్రియుల దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన విశ్వాసం కాదు, మన భక్తి
భక్తి కాదు, మన ప్రార్థన కాదు, ఆయన ఉచితమైన కృపను బట్టే మనల్ని పోషిస్తూ ఉన్నాడు. లేఖనాల్లో తెలియజేస్తూ ఉంటాడు. ప్రభువైనటువంటి క్రీస్తు ఉపమానాలు తెలియజేస్తూ ఆ ఉపమానాల్లో ఆయన చెప్పేటువంటి ప్రతి మాట కూడా మన జీవితాలకు చాలా మేలుకరమైనటువంటిది. పిచ్చుకలను చూడండి అంటాడు. పిచ్చుకల కొరకు మాట్లాడుతూ ఉంటాడు. పిచ్చుక ఎంత ఉంటుంది? చాలా చిన్న పక్షి. ఆ పక్షి ఆ దాంట్లో ఉండేటువంటి జీవం ఎంత చాలా చిన్నది. ఆ పక్షులే జీవిస్తూ ఉన్నప్పుడు వాటికంటే విలువైనటువంటి వారు కాదా మీరు అనేటువంటి మాట ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. పిల్లల మన విలువేంటో మనం తెలుసుకోవాలి. మనం విలువ కలిగినటువంటి వారు ఎప్పుడయ్యాము? ప్రభువైనటువంటి క్రీస్తు శిలువ మరణాన్ని పొందిన తర్వాత తను తాను ఉపేక్షించుకుని మరణించి ఆయన పునరుద్ధానుడిగా మళ్ళా తిరిగి లేచిన తర్వాత మనము విలువైనటువంటి వారిగా ఉన్నాము. ఆయన శిలువ రక్తముతో మనల్ని కొన్నాడు, శిలువ రక్తముతో మనల్ని కడిగాడు. కనుక మనం విలువైనటువంటి వారు. విలువైనటువంటి వారు ఎప్పుడు కూడా విలువైనటువంటి స్థలాలలోనే ఉంటారు. విలువైనటువంటి స్థలం ఏది అని అంటే పరిశుద్ధ మందిరం. పరిశుద్ధ మందిరంలో ఉండవలసినటువంటి నీవు ఆదివారం వస్తే ఎక్కడో బ్రతుకుతూ ఉన్నాం, ఆదివారం వస్తే ఎక్కడో తిరుగుతూ ఉన్నాం. ఈ రోజు నాకు బాగోలేదండి, మందిరానికి రాలేను, కాళ్ళు నొప్పులండి, తలనొప్పండి, జ్వరం అండి, గొంతు నొప్పండి, మరొకటి మనం చాలా వంతులు చెప్తూ ఉంటాం. ప్రభువైనటువంటి క్రీస్తు తన సిలువనెత్తుకుని నడిచేటప్పుడు ఆయన కొరడా దెబ్బలు కానీ మనం చూస్తే ఆయన 39 కొరడా దెబ్బలు తినేటువంటి సమయంలో సిలువ మోయలేక ఆయన పడిపోతూ ఉన్నాడు. సిలువను ముమ్మారు ఆయన దించేస్తాడు. అంటే మోయలేనటువంటి పరిస్థితి. ఎందుకు మోయలేకపోయాడు? సిలువ మోయాలి అని అంటే అది భుజాల మీదే మోయాలి. సిలువ భుజాల మీద మోయాలి అని అంటే భుజాల మీద కొరడా దెబ్బలు ఉన్నాయి. శరీరం అంతా కూడా చీలిపోయింది. శరీరం అంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి మాంసం అంతా కూడా బయటకు వచ్చింది. ఇలాగ పడుతూ ఉంటే ఈ భుజం మీద తగులుతుంది, యువతల నుంచి కొడితే ఈ భుజం మీద తగులుతుంది. భుజం అంతా కూడా గాయమైపోయి శరీరం చీలికిపోయి మాంసం బయటకు వచ్చి ఎముకలు కనబడుతున్నటువంటి సమయంలో ఆయన సిలువను మోయలేకుండా ఉన్నాడు. అలాంటి సమయంలో కూడా ఆయన గొల్గొతా వరకు దాన్ని తీసుకుని వెళ్ళినటువంటి సందర్భాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, చిన్న తలనొప్పికే మనం మోయలేమే, మనం చిన్న జ్వరం వస్తేనే భరించలేమే. ప్రభువైనటువంటి క్రీస్తు నీ కొరకు నా కొరకు ఎంత భరించాడు. ఆయన తనకు తాను ఉపేక్షించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తగ్గించుకోలేదు, ఉపేక్షించుకున్నాడు. ఉపేక్షించుకోవడం వేరు, తగ్గించుకోవడం వేరు. తగ్గించుకోవడము అనేటువంటిది ఆయన పరిచర్యలో చాలా విషయాలు మనం చూస్తాం. కానీ ఉపేక్షించుకోవడం అనేటువంటిది తను సిలువ మోసేటువంటి సమయంలో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. పిల్లలు అందుకనే ఆయన ఏది చెప్పినా సరే నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అన్నాడు అని అంటే ఆయన చేయకుండా ఏది మనం చేయమని చెప్పలేదు. ఆయన చేసిందే మనకు చెప్పారు చేయమని. ఉపవాసం ఉండండి. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కనుక ఆయన ఉపవాసం ఉండండి అని చెప్పాడు. పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి అని శిష్యులతో చెప్పాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన పరిచర్యకు వెళ్ళడానికి ముందు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆయన వేచి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు వాక్యాన్ని ప్రకటించండి అన్నాడు. ఆయన ప్రకటించిన తర్వాతే అది మనకు తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుని మీ సిలువనెత్తుకుని మీరు నన్ను వెంబడించండి అని మార్కు సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. 34వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట, ఆయన ఉపేక్షించుకుని ఆయన సిలువెత్తుకుని మోసాడు కనుక ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఉపేక్షించుకోవడము అనేటువంటిది క్రైస్తవ జీవితానికి చాలా అవసరమైనటువంటిది. ప్రభువైనటువంటి క్రీస్తు తన సిలువను మోసేటువంటి సమయంలో ఆయన అనుభవిస్తున్నటువంటి బాధ, ఆయన అనుభవిస్తున్నటువంటి శ్రమ, ఆయన అనుభవిస్తున్నటువంటి కష్టము, ప్రియులారా, అది మోయలేనటువంటి సమయంలో ఆయన సిలువే ఆయన మోయలేనటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు అలాగైపోయాడు అని అంటే శరీరము సహకరించడం లేదు. దేవుని వాక్యం ఉంటుంది కదా, ఆత్మసిద్ధమే, శరీరం మాత్రము సిద్ధముగా లేదు అంటూ ఉన్నాడు. ఆయన శరీరము బాగా నలగగొట్టబడినటువంటిదిగా ఆ దినములో రోమా సైనికుడు ఏం చేస్తాడు అని అంటే ఆయన ఇంకా మోయలేడు, ఆ శ్రమను భరించలేకపోతూ ఉన్నాడు అని ఒక యవనస్తుడు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అది
పస్కాను వధించడానికి, ఆ పస్కా విందులో పాల్గొనడానికి వచ్చినటువంటి ఒక యవనస్తుడు కురేనీయుడైనటువంటి సీమోనును అతడు పిలిచి, ఇదిగో నువ్వు ఈ సిలువను పోయి అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. శ్రమ అనేటువంటి దానిలో పాలిభాగస్తులుగా ఉండడానికి కురేనీయుడైనటువంటి సీమోను సిద్ధపడ్డాడు, వెళ్ళాడు. కానీ ఈరోజు ప్రభువైనటువంటి క్రీస్తు అతన్ని నిరాకరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఉపేక్షించబడము అనేటువంటిది ఎలాగ ఉపేక్షించబడాలి, ప్రభువైనటువంటి క్రీస్తు ఎలాగ ఉపేక్షింపబడ్డాడు, బైబిల్ గ్రంథంలో ఉపేక్షింపబడినటువంటి వారి కొరకు మనం చూస్తే యోసేపు తన యజమానుని భార్య అతన్ని బలవంత పెడుతూ ఉంటే అక్కడ తను ఉపేక్షించుకోవడము అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఉపేక్షించుకోవడము అని అంటే దాన్ని నిరాకరించడం అంటే అది వద్దు అనుకోవడం, తగ్గించుకోవడం కాదు. తగ్గించుకోవడం వేరు, ఉపేక్షించుకోవడం వేరు. ఉపేక్షించుకున్నాడు యోసేపు. దానియేలు మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో దానియేలు గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. దానియేలు ఉపేక్షించుకున్నాడు. అందరికీ ఇచ్చేటువంటి ఆహారం నాకు వద్దయ్యా, ఆ మాంసాహారం నాకు వద్దు, నేను కాయగూరలతోనే తింటాను అని తనకు తాను ఉపేక్షించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అదే దానియేలు గ్రంథంలో ముగ్గురు యవనస్తులు వారు కూడా తమను తాము ఉపేక్షించుకున్నట్లుగా వచ్చేటువంటి శ్రమ వారికి తెలుసు, కలగబోయేటువంటి కష్టం వారు ఎరిగినటువంటి వారు ఆ సమయంలో వారు ఏం చేశారు? ఉపేక్షించుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చాలా మంది తమకు తాను ఉపేక్షించుకున్నారు. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చదివినటువంటి రీతిగా అక్కడ రాయబడుతున్నటువంటి మాట, ప్రభువు తన శిష్యులను చూసి వారితో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి. ప్రభువైనటువంటి క్రీస్తు మాత్రమే ఆయన భరించినటువంటి శ్రమలు బాధింపబడి ఆయన నోరు మెదపలేదు, మాట్లాడలేదంట. బాధింపబడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు, సిలువను మోసుకుని వెళ్తూ ఉన్నాడు. దాదాపు ఆ ప్రాంతం అంతా కూడా ఆ మనుషులు వెంబడిస్తూ ఉంటే ఆ యెరూషలేము ప్రాంతంలో ఉండేటువంటి వారు కానీ లేక అనేక ప్రాంతాల నుండి పస్కాకు వచ్చినటువంటి వారందరూ కూడా ఆయన వెంబడిస్తూ ఉంటే వారు వెళ్తున్నటువంటి మార్గములు ఈ దెబ్బలు పడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, అప్పటికే ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది. ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకుని ఒక ప్రక్క సిలువను మోసుకుని వెళ్తూ ఉంటే ఈ సిలువ ఈ తలకు ఈ కిరీటానికి ముళ్ళ కిరీటానికి తగిలేటువంటి సమయంలో ఆ తలలో నుండి వచ్చేటువంటి ఆ బాధ, ఆ రక్తాన్ని ఆయన భరిస్తూనే ఉన్నాడు. ఏంటయ్యా ఉపేక్షించడము అని అంటే ఆయన ఎందుకు నోరు మెదపలేదు? నోరు మెదిపితే అక్కడ ఉన్నటువంటి సైనికులతో ఆయన గద్దిస్తే లేక వారిని శపిస్తే ఈరోజు శిలువ మరణము అనేటువంటిది ఉండదు. శిలువ మరణము లేకపోతే మనకు రక్షణ అనేటువంటిది లేదు. ప్రభువైనటువంటి క్రీస్తు ఆ శిలువ మరణాన్ని పొందాడు కనుక దానినే ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన చేసి మనల్ని చేయమని కోరుతూ ఉన్నాడు. ఆయన చేయకుండా ఏది కూడా మనల్ని చేయమని కోరలేదు బైబిల్ గ్రంథంలో. ఆయన చేస్తేనే మనకు చెప్పాడు. ఆయన చేసినటువంటి ప్రతిదీ కూడా మీరు కూడా చేయండి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దాన్నే ఉపేక్షించి మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి. ప్రియులారా, సిలువను ఎత్తుకోవడము అని అంటే నేటి దినాలలో నీకు నాకు కూడా ఏమాత్రము దెబ్బలు లేవు. సిలువను మోసేటువంటి సమయంలో కొరడాదక్కులు లేవు. ఆయన చెప్పేటువంటిది కేవలము ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దాదాపు 6,000 మంది సిలువ మరణాన్ని పొందారు. బైబిల్ గ్రంథంలో 2 విషయాలు సిలువ కొరకు రాయబడ్డాయి. ఒకటి శాపగ్రస్తమైనటువంటిది, 2 ఒకడు ఏదైనా అన్యాయం చేస్తే ఏదైనా తప్పు చేస్తే వాడికి ఈ శిక్ష ఉంటాడు. 2 శిక్షలు అంటే రెండింటికి సిలువ మరణము అనేటువంటిది ఉంటారు. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, మెడలో సిలువ వేసుకుంటూ ఉంటారు. చాలా మంది
మంగళసూత్రాల మీద సిలువ ముద్రించుకుంటారు, ఉంగరాల్లో సిలువ ఉంటూ ఉంటారు. రోమన్ కేథలిక్ వారు పచ్చబట్టు పడిపించుకుంటూ ఉన్నారు. రకరకాలైనటువంటి సిలువలు మనం చూస్తూ ఉంటాం. అంటే శాపగ్రస్తమైనటువంటి వారిగా ఉండడానికా మనం వేసుకునేది? శాపగ్రస్తమైనటువంటి ఆ సిలువను ఎందుకు మనం ముద్రించుకుంటూ ఉన్నాం? ప్రభు దాన్ని కోరడం లేదు, శాపగ్రస్తమైనటువంటిది కాదు. దినదినము కూడా మన విశ్వాసంలో ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి ఉండాలని, పరలోక రాజ్యము అనేటువంటిది పొందాలి అని అంటే శాపగ్రస్తమైనటువంటి సిలువ కాదు, శాపాన్ని విమోచించినటువంటి ప్రభువైనటువంటి క్రీస్తు శరీరంలో పొందినటువంటి గాయాలకు సూచనగా నేను సిలువనెత్తుకుని నడవమని ప్రభువు కోరుతున్నాడు. ఉపేక్షించుకోవడము అనేటువంటిది, ప్రియులను ఉపేక్షించుకోవడము అనేటువంటిది నేటి దినాల్లో చాలా కష్టమైనటువంటిది. ఈరోజు మనకు మెప్పు కావాలి, ఈరోజు మనకు ఫేమ్ కావాలి, లేక ఈరోజు మనకు డబ్బులు కావాలి తప్ప ఈరోజు ఉపేక్షించుకోవడము అనేటువంటిది ప్రవైనటువంటి క్రీస్తు శరీరము ఆయన శరీర ఆకారం ఎలాగుంటుంది అంటే వి ఆకారంలో ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, చాలా మంది బాడీ బిల్డర్స్ ఉన్నారు మన సంఘంలో, జిమ్కి వెళ్తూ ఉంటారు, ఆ బార్ మీద చేస్తూ ఉంటారు. వారి బాడీ ఎలా ఉంటుంది? వి ఆకారంలో. పైకి వెళ్ళేసరికి షోల్డర్స్ ఎలా ఉంటాయి? బలమైనటువంటివిగా ఉంటూ ఉంటాయి. ప్రభువైనటువంటి క్రీస్తు ఆయన చాలా ఎత్తైనటువంటి మనిషి, బలమైనటువంటి మనిషి. ఆ సిలువను మోసుకుని వెళ్ళేటువంటి సమయంలో ఆ బలమైనటువంటి శరీరం మీద పడుతున్నటువంటి కొరడా దెబ్బలు ఆయన భరిస్తూ ఉన్నాడు. కొరడా అంటే మామూలుగా మనం ఉపయోగించేటువంటి కొరడా కాదు, ఇనుప ముక్కలు ఉంటాయి, గాజు ముక్కలు ఉంటాయి, దానితో ఎదురుతో చేయబడినటువంటివి ఉంటాయి, లేక లెదర్తో చేయబడినటువంటివి. అది వేసి కొట్టి లాగుతూ ఉంటే ఆ శరీరము చీలి, చర్మము చీలి, లోనటువంటి మాంసము బయటకు వచ్చి ఎముకలు కనబడి ఆయన మోసుకుని వెళ్తూ ఉంటే కురేనీయుడైనటువంటి సీమోను అక్కడికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సిలువను మోయడము అని అంటే నువ్వేం చేయాలంట? నిన్ను నువ్వు ఉపేక్షించుకుని అనుదినము నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు. ఆయన ఎవరిని వెంబడించాడు? ఆయన చెప్పిందే మనల్ని చేయమంటూ ఉన్నాడు, ఆయన చేసిందే మనల్ని చేయమంటూ ఉన్నాడు. ఆయన దేన్ని వెంబడించాడు? ఆయన వెంబడించినటువంటిది తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞను వెంబడించుకుంటూ గొల్గొతాకు వెళ్తూ ఉన్నాడు. మీరు నన్ను వెంబడించండి అని అంటే తండ్రి ఆజ్ఞ ప్రకారము. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చదివాం, 41 నుంచి 50 వచనాలు చదివితే నేను తండ్రి యొద్ద నుండి పంపబడినటువంటి జీవాహారము అని చెప్తూ ఉన్నాడు. ఆయన తండ్రి యొద్ద నుండి పంపబడినటువంటి జీవాహారం ఎవరైతే ఈ శరీరమును తింటాడో వాడిని అంచె దినమందు నేను లేపుతాను అని ఆ వాక్య భాగంలో మనం చదివాం. అంచె దినాలలో లేపబడాలి అని అంటే నీవు నేను ఏం చేయాలి అని అంటే ఆయన వెంబడించాలి. అనుదినము కూడా సిలువను ఎత్తుకుని మనం వెంబడించేటువంటి వారిగా ప్రియులు మనకు వచ్చేటువంటి నిందలు కానీ అవమానాలు కానీ ఈ లోకంలో చాలా భారమైనటువంటి జీవితాన్ని గడుపుతాం. ఈరోజు లోకంలో 99% ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కుటుంబ భారాన్ని మోయలేక, చాలా మంది ఆర్థిక భారాన్ని మోయలేక, కుటుంబ పరిస్థితులను మోయలేక వారు ఆత్మహత్య చేసుకునేటువంటి వారిగా, ముసలి వారి నుండి లేక చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు. ఎందుకయ్యా ఆత్మహత్యలు అంటే వారు చేతకాని వారు కాదు, వారు భారాన్ని భరించలేక. ప్రభువైనటువంటి క్రీస్తు వెళ్తున్నాడు, 3 సార్లు ఆ సిలువను అక్కడ దింపుతూ ఉన్నాడంటే మోయలేక పడిపోతూ ఉన్నాడు, మోయలేక పడిపోతూ ఉన్నాడు. ప్రియులారా, మనము దేవుణ్ణి వెంబడించాలి అని అంటే ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడము అని అంటే అది నిరాకరించడు. ఉపేక్షించుకోవడము తగ్గింపబడము, తగ్గించుకోవడము కానీ ఉపేక్షించుకోవడము కానీ ప్రభువైనటువంటి క్రీస్తు చేసిన పని అదే. ఉపేక్షించుకొని వెంబడించాలి. అనుదిన జీవితంలో క్రైస్తవ విశ్వాసము అనేటువంటిది ఉపేక్షించుకోవడం మీదే ఆధారపడినటువంటిది. తగ్గించుకోవచ్చు, ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా
తగ్గించుకుంటాం. ఒక్కొక్కసారి హెచ్చింపబడినా ఒక్కొక్కసారి తగ్గించుకుంటాం. తగ్గించుకోవడం అనేటువంటిది సరైన వాడితో మనకెందుకు, మనం తగ్గిపోతాం. ఎందుకులే ఆ గొడవ, మనం తగ్గిపోతాం. ఎందుకులే ఆ పని, తగ్గిపోతాం, తగ్గించుకుంటాం. కానీ ఉపేక్షించుకోవడము అనేటువంటిది చాలా కష్టం. ప్రభు అంటున్నాడు కదా, ఉపేక్షించుకుని మీ సిలువను ఎత్తుకుని ఏం చేయాలంట, వెంబడించాలి. ప్రభువును వెంబడించాలి. సిలువను ఎత్తుకుని వెంబడించడం, ఉపేక్షించుకుని వెంబడించడం. ఆయన చివరి వరకు వెళ్ళిన తరువాత ప్రభువైనటువంటి క్రీస్తు అక్కడే ఆ గొల్గొతా కొండ దగ్గరికి వెళ్ళిన తరువాత పిల్లల ఆ సిలువలో రెండు విషయాలు మనకు కనబడతాయి. ఆయన సిలువ ఎక్కడానికి ముందే, ఈ సిలువను మోసుకుని వెళ్ళేటప్పుడే ఆయన ఉపేక్షించుకోవడము అనేటువంటిది దృఢమైనటువంటి వాణిగా ఉంటూ ఉన్నప్పుడు ఆ ఉపేక్షించుకోవడంలోనే ఆయన చివరి వరకు వెళ్ళగలిగాడు. అయ్యా, చనిపోయాక నేను ఎక్కడికి వెళ్తాను? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. బైబిల్లో జ్ఞానం ఉన్నటువంటి వారు పరలోకానికి వెళ్తాము అనుకుంటారు. పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఊరికనే వెళ్ళిపోతామా? బైబిల్ పట్టుకుని వచ్చేస్తే వెళ్ళిపోతామా? మందిరంలో ముసుగేసుకుని కూర్చుంటే వెళ్ళిపోతామా? ప్రార్థనలు చేస్తే వెళ్ళిపోతామా? ఎలాగ వెళ్ళిపోతాం పరలోకానికి? పరలోకము అనేటువంటిది ఒకటి ఉంది. 7 ఆకాశాలు మనం దాటాలి. 7 ఆకాశాలు దాటితేనే బైబిల్లో రాయబడినటువంటి 3 ఆకాశాలు స్పష్టంగా రాయబడతాయి. 7 ఆకాశాలు చాలా స్పష్టంగా రాయబడతాయి. ఆయా సందర్భాల్లో ఆ 7 ఆకాశాలు దగ్గర ఆ పైన పరలోకము అనేటువంటిది ఉంది. అక్కడికి వెళ్ళాలి అని అంటే నువ్వు ఎక్కడి వరకు వెళ్ళాలి? యెరూషలేము నుండి ఆ ప్రాంతం అంతా కూడా ఆ గొల్గొతా కొండ వరకు వెళ్ళాలి అని అంటే, అక్కడికి చేరుకోవాలి అని అంటే మార్గ మధ్యలో ఎన్ని సార్లు ఆయన ఉపేక్షించుకోవాలి. ఆయన ఉపేక్షించుకున్నాడు కనుకే ఆ శిలువ దగ్గరికి వెళ్ళగలిగాడు. ప్రియులారా, నీవు నేను కూడా మనకు ఏర్పాటు చేయబడి దేవుడు నిర్ణయించినటువంటి ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటే ఉపేక్షించుకోవాలి. అనుదిన జీవితంలో ప్రియులను ఉపేక్షించుకోవడము మనం ఎలాగ నేర్చుకుంటాం? మనకి ఎలాగ అద్భుతాన్ని సాధన చేస్తేనా, లేక దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తేనా, అనుదినము ప్రార్థిస్తేనా, ఉపవాసాలు ఉంటేనా, ఉపవాస ప్రార్థనలు చేస్తేనా, భక్తి చేస్తేనా, దేవుడి మందిరానికి వెళ్తేనా, స్తుతి ఆరాధన చేస్తేనా, పాటలు పాడితేనా, వాక్యం చదివితేనా, వాక్యం బోధిస్తేనా, ఎక్కడికి ఎలాగ మనం ఉపేక్షింపబడతాం? ఆయనంట బాధింపబడి నోరు మెదపలేదు. ఆయన దెబ్బలు తింటూ కూడా మాట్లాడలేదు అనేటువంటి మాట. ఉపేక్షించబడము అనేటువంటిది ప్రభువైనటువంటి క్రీస్తు ఎప్పుడైతే 6వ అధ్యాయం మనము చదువుతున్నామో, ఆయన శరీరము కొరకు, ఆయన రక్తము కొరకు చెప్తూ ఆయన దానిని గురించి వారికి వివరిస్తున్నటువంటి సందర్భంలో అంతకు ముందు భాగంలోనే మనం చదివినట్లయితే ఈయన ఈ లోకానికి మనకు సరైనటువంటి రాజు అని అనుకున్నారు శిష్యులు. సరైనటువంటి రాజు అనుకుని ఆయనకు కిరీటం తెచ్చారు. ఆయన కిరీటం తెచ్చి ఆయన తల మీద పెట్టి ఆయనకు ఒక సింహాసనం వేసి దాని మీద కూర్చోబెట్టి అయా నువ్వు మా రాజు అని చెప్పడానికి వారు సంసిద్ధమైనటువంటి సందర్భంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇవన్నీ కూడా నాకు అక్కరలేదు అని చెప్తూ, అప్పుడు నేను తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎక్కడి నుండి దిగి వచ్చిందంట? పరలోకము నుండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? పరలోకాన్ని. మన గురదే కదా. మనం సమయం అంతా వెచ్చించి వ్యాపారాలు మానేసి, ఉద్యోగాలు మానేసి, అన్ని మానుకుని ఎందుకు ఇక్కడికి వచ్చాం? పరలోకానికి వెళ్ళడానికి. పరలోకానికి వెళ్ళవలసినటువంటి మన దగ్గరికి ఆయన ఏమంటున్నాడు? నేనే దిగి వచ్చాను. నేనే దిగి వచ్చినటువంటి నిజమైనటువంటి ఆహారాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని. ఈరోజు చాలా సింపుల్ గా ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటాం. ఏమాత్రం చిన్నది వచ్చినా తర్వాత గొడవలు ఉంటాయి. అయ్యా ఎంత ఎత్తున్నారేంటి అయ్యారు? అయ్యా ఎండిపోయింది అయ్యారు. అరే ఫ్యాన్ గారికి ఎండిపోతుంది, నేనేం చేస్తా?
అయ్యా ద్రాక్షారసం ఏంటండి బాగా పలుచగా ఉంది, అయ్యా ద్రాక్షారసం నీళ్ళు ఎక్కువ కలపలేదా, చాలా గుర్తుపడేసి నువ్వు ఎందుకు వస్తూ ఉన్నావు? నువ్వు మందిరానికి వచ్చేది దేనికి? ఉపేక్షించుకోవడము అనేటువంటిది ప్రభువు నేర్పుతూ ఉన్నాడు అని అంటే, ఉపేక్షించుకుని సిలువను మోసుకోండి. సిలువను మోయాలి అని అంటే మొదట అది కావాలి. యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యజమానురాలు చేసినటువంటి పనికి ఒకవేళ తను ఉపేక్షించుకోకపోతే ఆ పాపాన్ని చేసేవాడు. ఉపేక్షించుకున్నాడు కనుక దాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాడు. ప్రియులారా, తనకు వచ్చేటువంటి శ్రమలను ఆయన ఉపేక్షించుకున్నటువంటి వాడుగా, శ్రమే అది. ఎప్పుడైతే యజమానుని యొక్క భార్య చెప్పిన పని చేయకుండా అతడు వచ్చాడో అతనికి శిక్ష ఉంటుంది. చెరసాలలో వేస్తారు, ఉరి తీస్తారు, మరొకటో. కానీ ఉపేక్షించుకున్నాడు కనుక ఎప్పుడైతే ఈ వచ్చినటువంటి యవనస్తులందరికీ కూడా ఆ సరైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నటువంటి అక్కడ పనివాడు, ఆహారాన్ని ఇచ్చేవాడు దానియేలు అంటున్నాడు కదా, అయ్యా ఆ ఆహారం నాకొద్దు, నేను వేరే ఆహారం తింటానంటే వాడు అంటాడు, ఇది యజమానునికి తెలిస్తే, రాజుకు తెలిస్తే నాకు మరణము సంభవిస్తుంది, అంటే నాకు మరణాన్ని తెస్తూ ఉన్నావా అని దానియేలు అడిగితే నీకు ఎలాంటి భయం లేదు అని దానియేలు అక్కడ చెప్తూ ఉంటాడు. ప్రియులారా, దానియేలుకు తెలిసి వచ్చే శిక్ష ఏమిటో, అక్కడ ఉన్నటువంటి పనివాడికి తెలిసి వచ్చే శిక్ష ఏమిటో అవన్నీ తెలిసిన వారు ఉపేక్షించుకొని, అంటే శ్రమైనా సరే ముందుకు వెళ్ళడానికి, శ్రమైనా సరే దాన్ని ఎదుర్కోవడానికి, శ్రమైనా కష్టమైనా ఏ బాధైనా సరే ఉపేక్షించుకోవడము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తగ్గించుకుంటావా? తగ్గించుకోవడం ఎవరైనా తగ్గించుకుంటారు, ఒకసారి కాకపోతే మరొకసారి తగ్గించుకుంటారు. అంతలాగా గర్వముగా ఉన్నావు కదా అని ఏ వ్యక్తినైనా అంటే ఆ వ్యక్తి మరొక రోజు ఎప్పుడైనా తగ్గించుకుని ఉంటాడు మన మధ్య. కానీ ఉపేక్షించుకోవడము అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ఏం చేయాలంట? మీ సిలువను ఎత్తుకుని, ప్రియులారా, సిలువను ఎత్తుకోవలసినటువంటి సమయంలో నీకు కొరడా దెబ్బలు లేవు, నీ మీద ఉమ్ము వేయడం లేదు, నిన్ను పొద్దడం లేదు, నిన్ను కొట్టడం లేదు, నీ తల మీద కిరీటం పెట్టడం లేదు, నీకే బాధ నొప్పి లేకుండా ఆయన ఏమంటున్నాడు? కేవలము నీ సిలువనెత్తుకుని వెంబడించంతే. సిలువ అంటే అనుదిన జీవితాల్లో మనకెదురయ్యేటువంటి ఈ బాధలన్నీ కూడా, మనకెదురయ్యేటువంటి కష్ట నష్టాలన్నీ కూడా, వాటిని మనము ఆ మెడ మీద ఎత్తుకుని ఆయన వెంబడించేటువంటి వారు ఉంటే వాటన్నిటి నుండి కూడా ఆయన విడుదల కలుగు చేస్తాడు. పరలోకానికి వెళ్ళాలనే ఆశ ఉండొచ్చు. ఆ పరలోకానికి వెళ్ళాలి అని అంటే మొట్టమొదటి ఆజ్ఞ, ఆయన చెప్పేటువంటి ఆజ్ఞ ఏమిటంటే, ఈ నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవాన్ని పొందుతాడు. తినాలి, త్రాగాలి. ఆ అధ్యాయంలో 6వ అధ్యాయం యోహాను సువార్తలో చదివితే ఏంటిలాగా బోధిస్తూ ఉన్నాడు? ఎవడైనా తన శరీరాన్ని తినమని చెప్తాడా? నరమాంస భక్షకులా అని హేళన చేశారు, గద్దించారు, ఆయన చంపాలని చూశారు. కానీ అదే నీ జీవితము అంటున్నాడు. అదే నీ జీవితం. అంచె దినంలో నువ్వు లేపబడాలి అని అంటే దానిలో పాలు పంపులు పొందాలి. అంచె దినాన్ని నువ్వు లేపబడాలి అని అంటే నీవు దానిలో పాలు పంపులు పొందాలి. ప్రియులారా, ప్రభువైనటువంటి క్రీస్తు శిలువ మీద మరణించాక ఆయన మరణించినటువంటి సమయంలో అక్కడ 4 అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ఒకటి, సమాధిలో ఉన్నటువంటి అనేక మంది వారు లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగ లేచారు? సమాధిలో ఉన్నటువంటి వారు అనేక మంది లేచారు. వారు పట్టణంలోకి వెళ్ళి అనేక మందికి కనపరుచుకున్నారు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభువైనటువంటి క్రీస్తు ఆనాడు కానీ ఈనాడు కానీ ఆయన చెప్పేటువంటిది ఒకటే మాట, ఉపేక్షించుకొనండి. ఉపేక్షించుకోవడము, మనల్ని మనము ఉపేక్షించుకోవడము, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అవమానం కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు,
చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఉపేక్షించుకోవడము, సిలువనెత్తుకుని వెంబడించడం. ఈ ఉదయాన్ని దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము మన అనుదిన జీవితాలలో ఆయన మన కొరకు ఆయన రక్తము ఆయన శరీరము ఏర్పరిచాడు కనుక ఆయన ఉపేక్షించుకున్నటువంటి శరీరం, ఉపేక్షింపబడినటువంటి శరీరం, ఉపేక్షింపబడినటువంటి రక్తం, ఆ రక్తాన్ని నువ్వు తీసుకుంటే, ఆ శరీరాన్ని నువ్వు తీసుకుంటే, అది నీలోకి ఎప్పుడైతే వస్తుందో నేను మృతుడను కాను సజీవుడను, సజీవుడు అనంటే ఉపేక్షించుకున్నవాడు, ఉపేక్షించుకోబడినటువంటి వాడే సజీవుడు. అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుడుగా. ప్రార్థన చేద్దామండి. ఆలస్యంగా వచ్చినటువంటి వారికి అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. 8 గంటలకు ఆరాధన అంటే 9 అయింది, వాక్యం ఇంకా ఉంటుందా? దేవుని వాక్యము మనతో మాట్లాడేటప్పుడే, వాక్యం దొరికేటప్పుడే దాన్ని మనం పట్టుకోవాలి. వాక్యము అందుబాటులో ఉన్నప్పుడే దాన్ని అనుభవించాలి. రాబోయేటువంటి దినాలలో వాక్యం అనేటువంటి కరువు రాబోతుందని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. వాక్యం ఎరిగి కూడా, వాక్యం చదివి కూడా, వాక్యం విని కూడా నిర్లక్ష్యం చేస్తూ దేవుని మందిరానికి రాకుండా ఆలస్యం చేస్తున్నటువంటి వారు ఒకసారి ఆలోచించుకోండి. రాబోయేటువంటి దినాలలో నువ్వు ఎలాగ ఉపేక్షించుకుంటావు? క్రైస్తవుడని పేరు పెట్టుకుని విశ్వాసి అని పిలువబడుతూ ఉపేక్షించుకోకుండా, సిలువను ఎత్తుకోకుండా, ఆయన వెంబడించకుండా పరలోకము 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 అంటే నీకు వచ్చి రాదు. పరలోకము అనేటువంటిది నిన్ను ఉపేక్షించుకుంటేనే వచ్చేటువంటిది. ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. అప్పుడు మాత్రమే పరలోకానికి. అయా మరణించాక ఎక్కడికి వెళ్తానండి? మరణించాక ఎక్కడికి వెళ్తావు? పరలోకానికే వెళ్ళాలి. అందుకే దేవుడు నిన్ను ఈ మందిరంలో కూర్చోబెట్టాడు. అందుకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుడు లోకంలో ఉన్నటువంటి వారందరికంటే నిన్ను విలువైనటువంటి వారిగా ఎంచాడు. నీకు నీవు విలువైనటువంటి వాడు కాదేమో, కానీ దేవుని వాక్య ప్రకారము నీవు విలువైనటువంటి వాడివి. నువ్వెందుకు పనికిరానటువంటి వాడిని నేను అనుకుంటూ ఉన్నావేమో. లోకానికి పనికిరాకపోవచ్చు, నీ కుటుంబంలో వారికి పనికిరాకపోవచ్చు, నీ సంఘంలో ఉన్నటువంటి వారికి పనికిరాకపోవచ్చు, నీ భార్యకు నువ్వు పనికిరావు, నీ భర్తకు నువ్వు పనికిరావు, నీ పిల్లలకు నువ్వు పనికిరావు, నీ తల్లిదండ్రులకు నువ్వు పనికిరావు. ఏ మనిషికి నువ్వు పనికిరాకపోయినా ప్రభు అంటున్నాడు, నీవు నాకు కావాలి. నత్తివాడైనటువంటి మోషేను పిలుచుకున్నాడు. జీవితం అంతా కూడా నత్తివాడిగానే మోషే ప్రభువుని వెంబడించాడు. అతను నత్తి పోగొట్టమని ప్రార్థన చేయలేదు. నత్తివాడిగానే అతను వెంబడించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. నువ్వే స్థితిలో ఉన్నా పర్వాలేదు, నువ్వు అలాగే వెంబడించి ఏం పర్వాలేదు. రక్షణ, మారు మనస్సు, బాప్తిస్మము అనేటువంటిది పొందుకోవాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఉదయాన్ని వాక్యమైనటువంటి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీ గన్నామమును పొందినాము. విత్తబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరచండి, ఫలింపచేయండి. వాక్యానుసారము జీవించేటువంటి మంచి మనస్సులు మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. క్రీస్తు నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుతుంటేగా దేవునికి కానుకలు సమర్పిద్దాం. మన మధ్య ఉన్నటువంటి ప్రియులు సావిత్రమ్మ గారు, అలాగే సుమలత నతానియేలు గారు కానుకలు సేకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియులు పురుషులలో నుండి ప్రియులు జయరాజ్ గారు కానుకలు సేకరిస్తారు. అలాగే అనిల్ కానుకలు సేకరించాలని కోరుతున్నారు.
బియోలా వచ్చి ఒక పాట పాడి వినిపిస్తుంది ఈ సమయంలో. ఆ తర్వాత కానుకలు సేకరించాలని మనం చేస్తున్నాం. త్వరగా రమ్మ బియోలా. పాట మొదలు పెట్టిన తర్వాత కానుకలు సేకరించండి. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని
ముందుగా దేవుని నామానికి వందనాలు తెలుస్తున్నారండి. మే నెల మొదటి వారం కానుకలు వివరాలు ఇద్దామండి. పిఎస్జే ఎక్లేసియా 3 నెలల కానుక 600 రూపాయలు. ఈ జానికి ఆనందాన్ని ఫ్యామిలీ మరి వారి కుటుంబం గురించి ప్రార్థించమని కోరినారండి. ట్యాక్స్ ఆఫీకి 500 రూపాయలు. ఈ జాని గారు సన్నాపు జానికి ఆనందం ట్యాక్స్ ఆఫీకి 200 రూపాయలు సండే స్కూల్ కొరకండి. ఈ జానికి ఆనందం ఫ్యామిలీ మంత్లీ ఆఫరింగ్ 1000 రూపాయలండి. జీ సౌలభ్య జయంతి రూపాయలు ఆరోగ్యం కూడా ప్రార్థించమని కోరున్నారండి. నెల కానుక 100 రూపాయలు. సూర్య ఉమాగారి జయంతి రూపాయలు మే మంత్లీ ఆఫరింగ్ 1000 రూపాయలు. ఎం సామ్యాల్ రాజు అండ్ ఫ్యామిలీ నెల కానుక 1000 రూపాయలు. డి మేరీ జోసెఫ్ గారు 3 నెలల కానుక 3000 రూపాయలండి. ఈ లక్ష్మణరావు మనకాపురం యమగిరి గారి ఆరోగ్యం గారు బాగా ప్రార్థించమని కోరినారండి. నెల కానుక 300 రూపాయలు ఇచ్చారండి. పార్వతి గారు ఏకేశ్వర కాలనీ 3 నెలల కానుక 600 రూపాయలు. ఏ జీవమణి గారు ఏప్రిల్ మే నెల కానుక 400 రూపాయలు. అలాగే ట్యాక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. మొత్తం 500 రూపాయలు జీవమణి గారండి. సిహెచ్ పార్వతి బలరావు బోలా కే బోలా గారు నెల కానుక 400 రూపాయలు. బెంజమిన్ బోలా గారు దశమ భాగము 5000 రూపాయలు. పావాడ రావులం గారు మరి నా కొడుకు పావాడ రాజు కోసం ప్రార్థించమని కోరినారండి. నెల కానుక 200 రూపాయలు. విక్టోరియా గారు నెల కానుక 100 రూపాయలు. జే మహిమ గారు ఏకేశ్వర కాలనీ నెల కానుక 100 రూపాయలు. కిషోర్ గారు ట్యాక్స్ ఆఫరింగ్ 200 రూపాయలు. నేమ్లెస్ కవర్ 1000 రూపాయలు. కె కృష్ణారావు గారు కాకులలోవ నెల కానుక 500 రూపాయలు. భాను కిరణ్ గారు దశమ భాగం 9500 రూపాయలు. జీ లూప్ గారు ఫాదర్ జోసఫ్ అండి ట్యాక్స్ ఆఫరింగ్ 200 రూపాయలు. బొమ్మల ఆనంద గారు నెల కానుక 200 రూపాయలు. పి అప్పన్ గారు నెల కానుక 100 రూపాయలు. జి లక్ష్మీ అండ్ రాజు క్రాంతిన గారు నెల కానుక 500 రూపాయలు. జి జాస్వాన్ ఫ్యామిలీ నెల కానుక 1100 రూపాయలు. మేఘన ఏకేశ్వర కాలనీ నెల కానుక 100 రూపాయలు. నారాయణం గారు ఏకేశ్వర కాలనీ నెల కానుక 600 రూపాయలు. కె ఆనందమ్మ గారు నెల కానుక 110 రూపాయలు. ఏ నర్సింహులు ప్రార్థించమని కోరినారండి. నెల కానుక 300 రూపాయలు. పి మార్కెట్రమ్మ గారు నెల కానుక 100 రూపాయలు. టి రత్నకుమార్ గారు నెల కానుక 400 రూపాయలు. బి కాంతమ్మ గారు ఏకేశ్వరం ప్రార్థించమని కోరినారండి. ట్యాక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. గౌలూరు స్వర్ణ కుమారి గారు నెల కానుక 500 రూపాయలు. జి మహిమ గారు డాక్టర్ జాషువా సండే స్కూల్ కొరకు 200 రూపాయలు. డి రమేష్ కుమార్ అండ్ ఫ్యామిలీ బీసీ రోడ్ నెల కానుక 500 రూపాయలు. జి లీలా దాసువ గారు ఉమెన్స్ సొసైటీ కొరకు 200 రూపాయలు. అన్నపు నీల ప్రదీప్ చంద్ అండ్ ఫ్యామిలీ శ్రీహరిపురం దశమ భాగము 2000 రూపాయలు. షేక్ అమ్మాజీ గారు నెల కానుక 50 రూపాయలు. కె సారం గారు నెల కానుక 400 రూపాయలు. ట్యాక్స్ ఆఫరింగ్ 50 రూపాయలు. మొత్తం 450 రూపాయలు. అలాగే ఐఎం కొరకు ఈ జానకి ఆనంద్ గారు 100 రూపాయలు. ఈ జాన్ గారు 100 రూపాయలు. జి మహిమ గారు డాక్టర్ జాషువా 100 రూపాయలు.
జి మహిమ డాక్టర్ ఆఫ్ శాస్త్ర ఎఫ్ఎంపీ కొరకు 100 రూపాయలు. ఈ జానకానంద్ ఈ జాన్ గారు ఎఫ్ఎంపీ కొరకు 100 రూపాయలు ఇచ్చారండి. ఎం మేరీ భాగ్యశ్రీ గారు మిషనరీ కొరకు 100 రూపాయలు. ఇవే కానుకలు ఇవ్వాలి. ఈ అమ్మమ్మ గారు నెల కానుక 200 రూపాయలు. ఈ నిమ్మల కుమారి ఈ శారదా సుధా గారండి ఉమెన్స్ సొసైటీ కొరకు 500 రూపాయలు. సునీల్ ఏరవల్ గారు నెల కానుక 2000 రూపాయలు. ఈ ముదిలా గారు ఆగస్ట్ మంత్లీ ఆఫరింగ్ ఉమెన్స్ సొసైటీ కొరకు 500 రూపాయలండి. ప్రార్థన చేద్దామండి. కానుకల నిమిత్తము మన మధ్య దైవజనులు రెవరెండ్ డాక్టర్ డానియల్ గాంధీ గారు ఉన్నారు. వారు కానుకల నిమిత్తము ప్రార్థన చేయాలని వారిని ఆహ్వానిస్తున్నారు. ప్రార్థిద్దాం. జగత్ రక్షకుడు అయిన మా యేసు ప్రభువా, ఈ అపారమైన ప్రేమ చేత కృపతే పునరుద్ధాన దినాన్ని తండ్రి నీ పరిశుద్ధ మందిరములో దైవజనుడు నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు అంత్యదినమున నేను వారిని దేవుడు దివ్యమేక సందేశం వ్యవహారము నీవే కాబట్టి చక్కని సందేశం అందించారు. శిలువ రక్షణ సందేశాన్ని పఠిస్తూ వస్తారు. విడల ప్రభువా, సంఘమును ప్రేమించి దైవజనుని యొక్క వేతనం పేదలకు సహాయం చేయడానికి సంఘం యొక్క సంఖ్య నిమిత్తం సేవ సమాజం యొక్క పరిచర్య, ఆదివార పాఠశాల పరిచర్య, ట్రాన్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ వారి యొక్క పరిచర్య, మిషనరీ పరిచర్య కొరకు విరివిగా దాతృత్వము కలిగి కానుకలు సమర్పించి ఉన్నారు. కానుకలు సమర్పించిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ఆశీర్వదించండి. అనారోగ్యమైన బిడ్డలు కూడా కానుకలు సమర్పించి ప్రార్థించమని ఉన్నారు. వారిని మీరు స్వస్థపరచండి. పరిశుద్ధుల మా ప్రభువా, పరిశుద్ధ మందిరములో ఈ జన సేవకునిగా అర్పించిన ప్రార్థన అడిగించి ఆత్మను అర్పించిన ప్రతి బిడ్డను దీవించి దూరంతులుగా పడింపు చేయండి. బిడ్డని దీవులతో ఆశీర్వదించండి. ప్రభువా, పుచ్చుకున్న కంటే ఇచ్చిన ధన్యత అని వాగ్దానాన్ని బిడ్డ నెరవేర్చుకున్నాడు. స్తోత్రం. నీవు మహిమతో వచ్చేటప్పుడు సంఘమందయ్య ప్రభువా, ఎత్తబడే సంఘంలో ఉన్నట్టు దీవించుమని యేసు పరిశుద్ధ నామమునందు ఈ కానుకలను సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియుల సమయంలో సంఘ ప్రకటనలు ప్రియులు సామ్యూల్ రాజు గారు చేయాలని కోరుతున్నారు. ప్రియులారా, మరి మన మధ్యకి మరి విశాఖపట్నంలో మరి జరుగుతున్న మరి ఎలక్షన్ విషయం మన నియోజకవర్గంలో మరి పోటీ చేసిన మరి శ్రీ గణబాబు గారు మన మధ్యకి వచ్చినారు. వారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారు మరి యొక్క కాన్స్టిట్యూషన్లో మరి అనేక కార్యక్రమాలు మీరు చేశారు. అందరికీ పరిచయస్తులే. మరి అదేవిధంగా లోకల్గా ఉన్న మరి ఆర్ఆర్ రాజు గారు మన సంఘానికి మరి అవసరమైనవన్నీ ఈవెంట్స్ అన్ని మరి ఆసన చేస్తుంటారు రాజు గారు.
మన అని చెప్పక్కర్లేదు, చెప్పినా చెప్పకపోయినా చేస్తుంటారు. మరి ముఖ్యంగా మన మధ్యన ఉన్న మరి శ్రీ గణబాబు గారు మరి మన మధ్యన ఉన్నారు. వారు వేదిక మీదకి వచ్చి మరి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేద్దామండి ప్రియులు. తెలుగుదేశం పార్టీ తరఫున వారు పోటీ చేస్తున్నారు, మనందరికీ తెలుసు. గత కొద్ది కాలం నుండి సంఘంలో ఈ ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో వారు మన మధ్యకి రావడం సంతోషం. వారి నిమిత్తము ప్రార్థన చేద్దాం. సంఘ పెద్దలు కూడా ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. మీ కుడి హస్తాలను వారికి ఆశీర్వాదకరముగా చూపిస్తూ ప్రార్థన చేద్దాం. సార్ మీరు కొంచెం అలాగే మీరు ఎక్కువైపోయింది, మా పెద్దలు వస్తారు. ప్రార్థన చేద్దామండి. మీ కుడి హస్తాలను చాపండి. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ గణనామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయాన్ని ప్రత్యేకముగా ప్రియులు గణబాబు గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్స్ సమయంలో నాయన వారి విజయం కొరకు పోరాడుచు ఉంటుండగా మీ కుమారులను జ్ఞాపకము చేసుకునండి నాయన. జయాపజయాలు మీ ఆధీనంలో ఉంటుండగా మీ కుమారుని ఎడల మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మందిరాన్ని ప్రేమించి మీ యందు విశ్వాసం కలిగి ప్రార్థించుకోవడానికి మందిరానికి వచ్చి ఉంటుండగా ఈ ప్రార్థనలో సంఘమంతా ఏకీభవిస్తూ ఉన్నారు. సంఘ పెద్దలు వారి చేతులెత్తి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ఉదయాన్ని నాయన ఈ పరిశుద్ధ మందిరములో మీ కుమారులను ఎత్తి పట్టుకుంటూ ఉంటుండగా బలపరచండి. ఈ ఎలక్షన్ సమయంలో నాయన వారికి కావలసిన ఆరోగ్య బలాలు దయచేయండి. వారి ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి ఫలితాలను పొందుకుని మిమ్మల్ని గణపరిచేటువంటి భాగ్యాన్ని మీ కుమారులకు దయచేయమని, వారితో కలిసి పని చేస్తున్న మందిరానికి వచ్చిన టీం అంతటినీ కూడా మీరు ఆశీర్వదించమని, దీవించి పంపించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల సదాకాలము తోడై ఉండి కాపాడును గాక, ఆమేన్. ప్రభునందు పిల్లారా, మరి గణబాబు గారికి మన ఒక్క విషయం వినిపించుకుంటాం సంఘం తరఫున. మరి అభ్యర్థిగా మరి గెలిచిన వెంటనే మరి మా సంఘానికి వచ్చి మీరు మాస్టర్ గారి ఆశీస్సులు తీసుకొని మీ కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా ప్రత్యేకంగా అందరూ క్లాస్ ద్వారా మరి విజయం పొందాలని కోరుకుంటున్నాను. ప్రకటనలో తెలియజేస్తున్నామండి. మరి మన మధ్యకు వచ్చిన గణబాబు గారికి మరి ప్రత్యేకంగా వందనాలు. మరి గత సంవత్సరం కూడా మన గత ఎన్నికల్లో కూడా మరి మనకు వచ్చి మరి దేవుని దీవెనలు పొందారు, విజయం కూడా పొందారు. అలాగే వారికి మరి వారి కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. అలాగే మరి దిన మన సంఘ ప్రకటనలో మరి దినము వాక్య సందేశాన్ని అందించిన మరి మాస్టర్ గారికి మరి సంఘం తరఫున మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి సంఘ ఆరాధన కార్యక్రమాలు మరి ఉదయం ఆరాధన 8 గంటలకి ప్రారంభించబడుతుంది, గమనించవలసిందిగా కూర్చున్నాం. అలాగే సండే స్కూల్ వారు ఆరాధన అనంతరం 1 గంట కార్యక్రమం ఉంటుంది. అలాగే యవనస్తులు కూడా ఆరాధన అనంతరం కూడుకుంటారు అని తెలియజేస్తున్నాం. అలాగే స్త్రీల సమాజ ఆరాధన
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకి జరుగుతుంది. మరి గమనించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మరి గత వారంలో మంగళవారం జరిగిన 30వ తారీఖుని మంగళవారం జరిగిన సంపూర్ణ రాత్రి ప్రార్థన కార్యక్రమంలో మరి స్త్రీలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారు మరి చక్కగా జరిగినందుకు మరి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గారు మరి పెద్ద అందరికీ కృతజ్ఞతలు తెలియజేయమని మరి తెలియజేశారు. అందులో మరి క్లుప్తంగా మీకు తెలియజేస్తాను మరి అందరూ తెలియనట్లు. మరి ఆ కార్యక్రమాన్ని మరి వచ్చేసిన మరి రెవరెండ్ డాక్టర్ డి జాన్ పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ అమ్మ గారు రజితా జాన్ గారికి, అలాగే సంఘ పెద్దలు అందరికీ, అలాగే సంఘ పెద్దలు ప్రెసిడెంట్ గారైన శామ్యుల్ రాజు గారు, సెక్రటరీ దేవదర్శన్ గారు, ట్రెజరర్ గారు, అలాగే మాస్లమండి గారు, అలాగే మరి కుమార్ గారు, రమేష్ కుమార్ గారు, అలాగే స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గారు వారి కార్యవర్గం తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సెంటర్ స్కూల్ సూపరింటెండెంట్ వారి పిల్లలందరూ టీచర్స్కి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. యవనస్తులు మరి చక్కని పాటలు పాడారు, వారికి కూడా మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మన సెక్షన్ అర్జున్ కూడా మరి ఎంతో సాధంగా ఉన్నారు, వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. స్త్రీల సమాజ వారి ప్రెసిడెంట్ గారు తెలియజేశారు. వారందరికీ మరి ఆ స్త్రీల సమాజ వారికి ప్రత్యేకంగా మీరందరూ క్లాప్ ద్వారా వారికి అభినందన తెలియజేయండి. మరి ఈ యొక్క ఆన్లైన్ ట్రైన్ మాత్రం చాలా చక్కగా క్రమంగా జరిగింది. మరి ఎవరికి చెప్పాలంటే ఎవరికి నిద్ర రాలేదు. నిద్ర రాలేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ అందరూ టీ కోసం వెళ్ళారు కానీ అక్కడ టీ లేదు, ఆ ఉన్న నిద్ర అంతా ఎగిరిపోయింది. అందువల్ల ఇంకా టీ కోసం ఎదురు చూస్తూ అలాగా తెల్లవారిపోయింది. అది చాలా చక్కగా జరిగింది. అంటే ఆనందంగా ప్రతి ఒక్కరు సంతోషించారు, ఆత్మీయ మేలు పొందారు. కాబట్టి మరి స్త్రీల సమాజంకి మరి సంఘం తరఫున కూడా మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే స్త్రీల ఐక్యారాధన అక్కీపాలెం బాప్టిస్ట్ చర్చిలో ఉన్నది. అందువల్ల స్త్రీలందరూ సిండియా బస్ స్టాప్కి వస్తే మరి 1:30కి ఇది ఎప్పుడైనా 12వ తారీఖు కదా, 12వ తారీఖు కార్యక్రమం అది. స్త్రీల కార్యక్రమాన్ని గమనించవలసిందిగా ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే మరి వచ్చి వారం మరి విశ్వవాణి వారికి మరి వారు వస్తారు. విశ్వవాణి మినిస్ట్రీ వారు వచ్చి మరి యొక్క విశ్వవాణి తాలూకా మినిస్ట్రీ తాలూకా వివరాలు, రిపోర్ట్లు అన్నీ తెలియజేస్తారు. ఆ విశ్వవాణి ఆరాధనగా మరి ఆ యొక్క దినాన్ని మరి పాటిస్తాం. మరి గమనించి సిద్ధపడవలసిందిగా కోరుచున్నాం. వారు తెలియజేసిన చాలా మంది దగ్గర ఈ బాక్సులు ఉండిపోయారు అన్నారు. విశ్వవాణికి ఎంతో బాక్సులు ఇచ్చారు, అందులో మరి కానుకలు వేసి మన ఇంటి దగ్గర నుండి ఇవ్వడానికి. అవి ఎవరి దగ్గర ఉంటే మరి రేపు వచ్చే ఆదివారం తెచ్చి రిటర్న్ చేయవలసిందిగా మరి వారు తెలియజేశారు. అలాగే మరి విపిఎస్ మన సంఘంలో మరి సండే స్కూల్ వారు ప్రత్యేకంగా జరిగిస్తున్నామని సండే స్కూల్ సూపరింటెండెంట్ ఉమా గారు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమం మే 14, 15 తారీఖుల్లో ఉంటుంది. ఉదయం 8:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. మీ పిల్లలందరినీ ప్రత్యేకంగా అక్కడికి పంపించండి. ఇక్కడ సంఘంలోనే ఆరాధన జరుగుతుంది. మరి అన్ని ప్రత్యేకంగా కార్యక్రమాలు మరి ఉన్నాయని సూపరింటెండెంట్ గారు తెలియజేశారు. అన్ని స్కిట్స్ కానీ లేకపోతే బైబిల్ మీద వివరణలు కానీ, బైబిల్లో కథలు కానీ అన్నీ నేర్పిస్తారు. అలాగే మీ పిల్లలు ఒక సండే స్కూల్లో లేకపోయినా మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తీసుకొస్తే వారు కూడా మరి దేవుని వాక్యాన్ని పొందుకుంటారని ప్రత్యేకంగా వారు తెలియజేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని గమనించి పేరెంట్స్గా మీరందరూ పిల్లలు సిద్ధపరిచి పంపించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మరి యొక్క మన హోల్ ఆన్లైన్ ప్రేయర్కి అయినప్పుడు మరి పర్మిషన్ దగ్గర కొద్దిగా ఇబ్బంది అయింది. పర్మిషన్ పెట్టడానికి వారు ఏంటంటే నైట్ ప్రేయర్ కదా అని కొద్దిగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు మన చంటిబాబు గారు, మన యూనియన్ సెక్రటరీ చంటిబాబు గారు మరి అక్కడ వెళ్ళి మరి ఆ కాగితాలను సబ్మిట్ చేసి అతని పేరే రాసి నేను హామీ ఉంటానని చెప్పి రాసి మరి ఇచ్చారు. చంటిబాబు గారికి మరి సంఘం తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఆరాధన అనంతరం ప్రభు సంస్కారంగా ఉన్నది కాబట్టి సిద్ధపడిన వారు అందరూ ఉండవలసిందిగా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే మన ఇవే సంఘ ప్రకటనలు మన మధ్యకి మరి రెవరెండ్ డాక్టర్ డి
కె డానియల్ గాంధీ గారు మన సుపరిచయస్తులు, మనందరికీ పరిచయస్తులు కాబట్టి మరి అన్ని మన ఇళ్ళ గృహాల్లో కార్యక్రమాలు అన్నింటినీ మరి పాస్టర్ గారిని ఇన్వైట్ చేస్తుంటాం. వారు మన సంఘానికి వాళ్ళు రావడం మరి ప్రత్యేకంగా వారి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. అది ఒక ప్రకటన ఉంది. ఈ క్రైస్ట్ వాయిస్ అని మహోత్సవాలు జరుగుతున్నాయి. మే 8, 9 తారీఖుల్లో TNR ఫంక్షన్ హాల్ బీసీ రోడ్లో జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరికీ తెలుసు శ్యామ్ కుమార్ గారు, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ శ్యామ్ కుమార్ గారు వారు నిర్వహిస్తున్నారు. మీకు పాంప్లెట్స్ కూడా మరి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అవకాశం ఉన్నవారు వెళ్ళి మరి దీనికి మరి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మహేష్ గారు గాజువాక నుండి మన సంఘ సభ్యులు మహేష్ గారు దశం భాగాన్ని కానుక 2,000 రూపాయలు కానుక ఇచ్చారు. గమనించవలసిందిగా కోరుతున్నాం. నవరాత్రి భోజన సంస్కారానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో వారు ముందుకు రావాలని కోరుతూ ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన బర్త్డే ప్రేయర్ ఉంది. కృష్ణ గారి చిన్న కుమారుడు హర్షవర్ధన్ ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన ఇచ్చింది. ఏర్పాటు చేయబడినటువంటి వారు రండి అని పిలుస్తూ ఉన్నాను. నాకు ఒక్క భాషే వచ్చు, మీకులాగా అన్ని భాషలు రావు. ప్రార్థన చేద్దామండి. ప్రేమానమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ గన్నామునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయాన్ని ప్రత్యేకముగా హర్షవర్ధన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డకిచ్చిన ఆరోగ్య బలాలను బట్టి వందనాలు, చదువులో మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. నాయన మీ కృపలో జ్ఞాపకము చేసుకుని సండే స్కూల్లో కూడా బిడ్డ ఎదుగుచున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృప కలిగినటువంటి దేవ, బిడ్డ జీవితంలో మీరు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరాన్ని బట్టి మీ నామం పేరు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నూతన బలము, నూతన శక్తి బిడ్డకు దయచేయండి. ఈ నూతన సంవత్సరములో తన చదువులో జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గతించిన సంవత్సరాల కంటే ఈ నూతన సంవత్సరములో మరి ఎక్కువగా మీ సన్నిధిలో మీ జ్ఞానము ఎదగడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరపు దీవెనలు, మీ పరలోకపు ఆశీర్వాదాలు నీ కుమారునిపై మెండుగా దయచేసి మీరే మహిమ పొందడం క్రీస్తు నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల సదాకాలం తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. బయట ఉన్నటువంటి వారు లోనకి రావాలని మనం చూస్తూ ఉన్నాం. ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకునేటువంటి వారు లోన ఖాళీలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, బయట కూర్చోకండి. ఎవరైతే తీసుకోరో వారు నిశ్శబ్దముగా వెనక్కి వెళ్ళాలని మనం చూస్తున్నాం. తీసుకున్నటువంటి చిన్నపిల్లలు కానీ ఇంకెవరైనా ఉన్నట్లయితే నెమ్మదిగా నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళండి. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసి ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మీ గన్నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయాన్ని మా కొరకు మీరు ఇచ్చినటువంటి గొప్ప యోగ్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దీనిని మేము పొందుకోవడానికి మీరు కృప చూపించారు. ఈ ఆరాధనలో మీరు ఉండండి, మాకు పొందండి.
క్రీస్తు నామమును వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుతున్నామండి. పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. పాప భారము క్రింద శ్రమపడి కృంగియున్నాను యేసయ్యా. పాప భారము క్రింద శ్రమపడి కృంగియున్నాను యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. వేషభాషలతోడనింది మోసపోయితిని యేసయ్యా. వేషభాషలతోడనింది మోసపోయితిని యేసయ్యా. దోషిలోకి నిన్ను చేరితి దాసునిగా ప్రభువు యేసయ్యా. దోషిలోకి నిన్ను చేరితి దాసునిగా ప్రభువు యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. పిల్లరా, ఈ ఉదయాన్ని ప్రభు అయినటువంటి క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము, దానికి సాదృశ్యముగా రొట్టె ద్రాక్షారసము మన మధ్య ఉంది. ప్రభు అయినటువంటి క్రీస్తు శ్రమ పొంది ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన రక్షణ కొరకు ఆయన మనకు అనుగ్రహించారు. ఇది నిత్య నిబంధనకు సాదృశ్యమైనటువంటిది. అలాగే ఇది శాశ్వతమైనటువంటి ప్రేమకు సాదృశ్యమైనటువంటిది. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఉంటాడు. 5వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు చదివితే అది మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యం. ఏ సందర్భాల్లో చదువుతారు? వివాహ సందర్భాల్లో చదివేటువంటి వాక్య భాగం. ఇది ఎందుకు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? వివాహ సందర్భాల్లో చదివేటువంటిది ప్రభరాత్రి భోజన సంస్కారములో మనం జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పంపులు పొందుతున్నాం. అంటే దాన్ని తీసుకోవడం ద్వారా క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని మనము అంగీకరించడం ద్వారా ఆయన శ్రమలను కూడా మనము అంగీకరించాలి. అంటే ఆయన శ్రమలు మన జీవితాలలో, దాన్నే మనం వాక్యములో ధ్యానించుకున్నాం, ఉపేక్షించుకుని మీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి అనేటువంటి మాట. ఇప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే, క్రీస్తు శిరస్సుగా ఉంటూ ఉన్నప్పుడు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టబడినప్పుడు, శిరస్సు మీద దెబ్బలు కొట్టినప్పుడు, శిరస్సు మాత్రమే గాయాలు పొంది, శిరస్సు మాత్రమే శ్రమ పొందితే సరిపోతుందా? శరీరం అంతా కూడా శ్రమ పొందాడా లేదా? అంటే శరీరం అంతా కూడా గాయాలు చేయబడ్డాయి, శరీరం అంతా కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి, శరీరం అంతా ఉమ్ము వేయబడింది, గుద్దబడింది, కొట్టబడింది, తన్నబడింది, అనేక రీతులుగా శరీరము శ్రమను పొందింది. అంటే కేవలము శిరస్సు మాత్రమే కాదు, సంఘానికి ఆయన శిరస్సు అయితే సంఘము శరీరము కనుక
శరీరము కూడా శ్రమలలో పాలిభాగస్తులుగా ఉండాలి. అదే శ్రమలను అపొస్తలుడైనటువంటి పౌలు పొందినట్లుగా అపొస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదివాం. ఆయన పొందినటువంటి శ్రమలు ఒక పెద్ద లిస్టే రాశాడు. అక్కడ ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన ఎన్ని రాతి దెబ్బలు తిన్నాడు, ఎన్ని బెత్తము దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు సముద్రంలో మునిగిపోయాడు, ఎన్నిసార్లు నావు మీద ప్రమాదంలో మునిగిపోయాడు, సొంత వారే అతన్ని నిందలు పాలు చేశారు, ఎవరైతే అన్యులైనటువంటి వారు ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ కూడా పౌలు 14వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలో రాస్తూ ఉంటాడు. శ్రమ అనేటువంటిది సంఘము కూడా అంటే శరీరము కూడా సిద్ధపడి ఉండాలి. ఈ దెబ్బలకు ఈ గాయాలకు అంటే ఈ శరీరము మాత్రము ఈ రక్తము మాత్రము తీసుకోవడం కాదు, కానీ వాటిలో పాలిభాగస్తులు. ఈ శరీరం ఎలాంటి గాయాలు పొందిందో, ఈ శరీరం ఎలాంటి రక్తాలు కారిందో మనము కూడా ఆ అనుభవంలోనికి అంటే నీవు గాయాలు పొందడం ద్వారా నువ్వు రక్తాన్ని కాల్చడం ద్వారా ఎవరికీ రక్షణ కలగదు, నీకు కూడా రక్షణ కలగదు. కానీ పాలిభాగస్తులుగా ఆ అనుభవాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో ఆ అనుభవంలోనికి అంటే ఉపేక్షించుకునేటువంటి అనుభవంలోనికి ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మాత్రమే వీటి వలన మనం సజీవులుగా ఉంటాము. సజీవుడైనటువంటి క్రీస్తును మనం ఆహ్వానిస్తూ ఉన్నాము కనుక లోకంలోనికి వెళ్ళి ఆ సజీవుడైనటువంటి క్రీస్తును ప్రకటించేవారిగా చూపించేవారిగా మనం ఉండగలగాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఉపేక్షించుకోవడం శరీరము శిరస్సు రెండు, సంఘము క్రీస్తు, వధువు వరుడు. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 22 నుంచి 32 వరకు చదివితే క్రీస్తు అక్కడ రాస్తాడు పౌలు, ఇది సంఘమును గూర్చినటువంటిది, ఇది మర్మముతో కూడినటువంటిది, మర్మముతో కూడినటువంటిది. రాబోయేటువంటి దినాల్లో ప్రభువుతో వివాహం ఉంది కనుక సంఘం అనేటువంటి వధువు దీని ద్వారా సిద్ధపడేటువంటిదిగా శిరస్సు మాత్రమే కాదు సంఘము కూడా శరీరము కూడా శ్రమ పొందాలి. అప్పుడే వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు, వారిద్దరూ ఒకరినొకరు హత్తుకొని ఉంటారు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చిన కాక ప్రార్థన చేద్దామండి. ప్రభువు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయడని చెప్పి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పి మనము ఆరాధన చేయలాగిన ప్రార్థన చేద్దాం. రొట్టె కొరకు మన మధ్య ఉన్నటువంటి ప్రియులు వాసుదేవన్ గారు ప్రార్థన చేస్తారు. సర్వ సృష్టికి కారణభూతుడు వేయమయ్యేసి నీకు వేలాది వందనాలు స్తోత్రం తండ్రి. తండ్రి నీ ఆలయంలో స్తుతించుటకు ధ్యానించుటకు మాకు అందరికీ అవకాశం ఇచ్చిన లెక్కలేని వందనాలను అయినా ఈ అవకాశం లెక్క ఎంతో మంది ఉన్నారు బాబు. నాకు సంఘాన్ని అభివృద్ధిపరచండి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి ప్రభాత సంస్థ టైంలో తండ్రి ఇదిగో నీ శరీరము భుజించుండగా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించింది తండ్రి. ఏ ఏ తలపు ఏ ఆలోచనతో వచ్చి ఈ రొట్టెను తీసుకొని ఉన్నారో వారికి మంచి జ్ఞానము శక్తి బలము దయచేయమని ఘనత మహిమ మీరే పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ద్రాక్ష రసం కొరకు మన మధ్య ఉన్నటువంటి రిబ్కా గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. గొప్ప దేవుడు నిజ
అపారమైన చిరుపకు నేను మహిళక మోసం ఆపై బయట గాయాలు పొందావు నలిగిపోయావు దేవాని స్థితులు మీరు అంత మీ శరీరాన్ని తీసుకుంటున్నారు అలా జీవిస్తున్నామో మా జీవితాలు మార్చండి మన నడవడికలు మార్చుకోవాలి తీసుకునే ప్రతి ఒక్క చెట్టుని ఆరోగ్యంగా చెప్పిన ప్రతి బిడ్డలతో మీరే మాట్లాడాలి తీసుకున్నాము ఈ రొట్టె మీద వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకుని ఉంచుకున్నట్లయితే అందరం కలిసి ఒకేసారి ప్రార్థన చేసి తీసుకుందాం. ఈ సమయంలో పాట పాడి నీతి లేని నాదు జీవిత మేలనికనయ్యా యేసయ్యా నీతి లేని నాదు జీవిత మేలనికనయ్యా యేసయ్యా నీతి గలవి ప్రభువయ్యా నీతి నిజమయ్యా యేసయ్యా నీతి గలసి ప్రభువయ్యా నీతి నిజమయ్యా యేసయ్యా పాపిని కృప చూపవయ్యా కాపు చేరితిని యేసయ్యా నీది సిలువలోని ప్రేమ నించదరమౌనా యేసయ్యా నీది సిలువలోని ప్రేమ నించదరమౌనా యేసయ్యా నాదు పరుషమంతమాసి కనికరింపుమయ్యా యేసయ్యా నాదు పరుషమంతమాసి కనికరింపుమయ్యా యేసయ్యా పాపిని కృప చూపవయ్యా బాబు చేరితిని యేసయ్యా నీదు రక్తధారలేలా పాపిక